సో ఇంకొక మూడో అంశం ఏంటంటే లాస్ట్ ఇవన్నీ లోన్లు ఇట్లా ఉన్నాయి. మూడోది ఇప్పుడు రాష్ట్రం ఉన్న ఈ సిచ్యువేషన్లో పూర్తిగా ఆర్థిక సంక్షోభము, డబ్బులు లేవు, అప్పులు ఉన్నాయి, అప్పుల కిస్తీలు కట్టాలి, అసలు వడ్డీ కలిపి, సో ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలి, రైతు బంధు ఇవ్వాలి, ఇట్లా ఇవన్నీ మళ్ళీ సంక్షేమ పథకాలు, మళ్ళీ వీళ్ళు ఇచ్చిన హామీలు ఇంకా మూటడు ఉన్నాయి. సో ఇవన్నీ అమలు చేయాలి. ఈ పరిస్థితుల్లో ఇన్ని వేల కోట్ల రుణము ఎట్లా తెస్తారు? ఏం ఆప్షన్స్ ఉన్నాయి గవర్నమెంట్ ముందు? ఒక ఎకనమిస్ట్గా మీ ఏం చెప్తారు మీరు? ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయి గవర్నమెంట్? ఇక్కడ 3-4 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్, ప్రభుత్వం ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చెప్పిన విధంగా ఏకకాలంలో చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. అది ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పారు, చేస్తున్నారు, అంతేగా. సరే, ఈ ఛాలెంజ్లు అవి ఇవన్నీ పొలిటికల్, అంటే ఒకవేళ ఎట్లాగో ఇది రుణమాఫీ జరుగుతుంది, సో చివరికి వాళ్ళు వచ్చి నేను ఛాలెంజ్ చేసిన కాబట్టి ముఖ్యమంత్రి గారు చేసినని ఏదో చెప్పుకుంటానికి ఆ ఛాలెంజ్ చేసినట్టు అనిపించింది నాకు, రాజకీయ కోణం తప్ప. 100% చేయటం అనేది పక్కా. సో దానికి మార్గాలు ఉన్నాయి, సులభమైన మార్గాలే, పెద్ద ఏదో కాంప్లికేటెడ్ మార్గం ఏం చేయొచ్చు. ఒక మార్గం ఏంటంటే, వాస్తవానికి నేను కొంచెం స్టేట్ ఎకానమీ కూడా బ్రీఫ్గా చెప్పాలి. ఎకానమిస్ట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్ట్స్ ప్రకారం చెప్తున్నాను నేను. నాకు రాష్ట్ర ప్రభుత్వం ప్లస్ అఫ్ కోర్స్ లేటెస్ట్ వైట్ పేపర్ అండ్ స్టేట్ ఫైనాన్స్ కూడా ఉన్నది నాకు బేసిస్ మీద, అవి కూడా రిజర్వ్ బ్యాంక్ రిపోర్ట్ మీద ఇచ్చారు. దాదాపుగా మన తెలంగాణ రాష్ట్రానికి ప్రతి సంవత్సరం అన్ని మార్గాల ద్వారా పన్నులు కానీ, సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్స్ కానీ, ఈ 15th ఫైనాన్స్ కమిషన్లో మనకు రాజ్యాంగపరంగా వచ్చే వాటాలు కానీ అన్నీ చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపుగా సంవత్సరానికి 2 లక్షల కోట్లు వస్తాయి. 2 లక్షల కోట్ల ఆదాయం అన్ని మార్గాలు, సెంటరు, స్టేటు, గ్రాంట్స్ అంతా కలిపి దాదాపుగా. అది ఎవ్రీ ఇయర్ జనరల్గా 8 నుంచి 12% పెరుగుతుంది. ఎవ్రీ ఇయర్ పెరుగుకుంటూ పోతుంది. సో ఈ పద్ధతిలో మనం చూసుకుంటే అసలు ఇంత పెద్ద స్టేట్ ఎకానమీ, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ చాలా మంచి ఆర్థిక వ్యవస్థ, దాన్ని మొత్తం నాశనం చేశారు 10 ఏళ్ళలో. కానీ అది పెద్ద సబ్జెక్ట్, అది ఐ డోంట్ వాంట్ టు గో ఇంటూ. ఆల్రెడీ మాట్లాడి గొంతుపోయింది తప్ప. సో అంత వ్యవస్థని విధ్వంసం చేశారు. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, సో వాళ్ళ వైట్ పేపర్ ఇచ్చేసి అనవసరమైన ఖర్చులకు బడ్జెట్ అలొకేట్ చేయము, నాన్ వయబుల్ ప్రాజెక్ట్స్. ఇప్పుడు గతంలో ఇరిగేషన్ ప్రాజెక్టులని, మిషన్ కాకతీయ అని, భగీరథ అని 100 కోట్లది 300 కోట్లు పెట్టడం, 500 కోట్లది 3000 కోట్లు పెట్టడం, ఇవన్నీ మనం చూసినాం. అలాంటి ఈ నాన్ వయబుల్ అన్నెసెసరీ ఎక్స్పెండిచర్ ఉండదు. అక్కడనే మీకు చాలా సేవింగ్ వస్తుంది. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, డెఫినెట్గా ఇప్పుడు మనకు ప్రైమ్ మినిస్టర్ కిసాన్ సమ్మాన్ అని కేంద్ర ప్రభుత్వం గత 6-7 సంవత్సరాల నుంచి ఇస్తున్నది. ఇచ్చేది అఫ్కోర్స్ 6,000 ఇస్తున్నది, 3 దఫాల 2,000. ఏం చేస్తాడు మోడీ గారు? చాలా తెలియగలరు. స్వచ్ఛ భారత్ సెస్ అని ఇన్కమ్ ట్యాక్స్లో పెట్టాడు, కిసాన్ సెస్ అని పెట్టాడు. మీకు తెలుసు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మీరు అప్లై చేసేటప్పుడు లాస్ట్లో టోటల్ ఇన్కమ్ ట్యాక్స్ 1 లక్ష రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలనుకోండి నేను. దాంట్లో 2% అంటే 2,000 కిసాన్ సమ్మాన్ అంటాడు, 2,000 స్వచ్ఛ భారత్ అంటాడు, 2,000 ఎడ్యుకేషన్ సెస్ అంటాడు. అట్లా 4 సెస్లు ఉంటాయి. సర్చార్జీలు, సర్చార్జ్ అంటారు. సర్చార్జ్ సెస్ అంటే ట్యాక్స్ ఓవర్ ది ఇన్కమ్ ట్యాక్స్, ట్యాక్స్ ఓవర్ ది ట్యాక్స్. సో ఈ విధంగా కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లు వచ్చాయి. ఇప్పుడు మీకు ఎడ్యుకేషన్ సర్చార్జ్ మీద కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి. అది ఎడ్యుకేషన్ బెటర్ మళ్ళీ. సరే, అది డిఫరెంట్ సబ్జెక్ట్. సో ఆ విధంగా ఒక కొత్తగా మనము ఒక హై ఇన్కమ్ గ్రూప్కు, సామాన్యులకు ఇబ్బంది లేకుండా కొంత ఈ రెవెన్యూ సోర్స్ని మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. కనీసం ఒక సంవత్సరానికి 8 నుంచి 10,000 కోట్లు అడిషనల్గా వచ్చే మార్గాలు ఉన్నాయి. నేను మీకు సింపుల్ ఒక మార్గం చెప్తాను. అంటే ఇది ప్రభుత్వంలో ఉన్నదో లేదో ఆలోచన నాకు తెలియదు, కానీ నా వ్యక్తిగతంగా ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధినే చెప్తాను నేను మీకు. జిహెచ్ఎంసీ పరిధిలో మనకు ప్రాపర్టీ ట్యాక్స్ అనేది ఒకటి ఉంటుంది, ఎవ్రీ ఇయర్ కడతాం. ఇది ఏంటి ప్రాపర్టీ ట్యాక్స్? మొత్తం హైదరాబాద్లో యూనిఫామ్ ఉంటుంది. హయత్ నగర్లో ఉన్న ఇల్లుకు వాడు సంవత్సరానికి ఒక 4,000-5,000 వచ్చే కిరాయి ఇంటికి అదే 2,000 ఉంటుంది సంవత్సరానికి. హైటెక్ సిటీలో ఉన్న అదే విస్తీర్ణానికి 50,000 కిరాయి వచ్చేదానికి కూడా అదే 2,000 ఉంటుంది. సో కాబట్టి ఈ ప్రోగ్రెసివ్ ప్రాపర్టీ ట్యాక్సేషన్ పాలసీ తీసుకొచ్చి ఈ మనకి ఏ విధైతే ఇప్పుడు ల్యాండ్ అసెస్మెంట్ చేస్తాం కదా, ఇప్పుడు 2,100 స్క్వేర్ యార్డ్ ఇంటింటికి ఒక రకమైన ఒక ఇది కూడా పెట్టొచ్చేమో. ఇంటింటి కాకుండా ఇప్పుడు మనకు రిజిస్ట్రేషన్ వ్యవసాయ భూములలో ఎట్టుందంటే ఒక్కొక్క సర్వే నెంబర్లు ఒక్కొక్క మొత్తం క్లస్టర్లో, అంటే ఒక రెవెన్యూ డివిజన్లో ఈ భూమికి 2,000 గవర్నమెంట్ రేటు. సరే, ప్రైవేట్గా 10,000 ఉండొచ్చు, గజం అంతా వేరేది, 2,000 అంటాం. అదేవిధంగా ప్రాపర్టీ ట్యాక్స్ కూడా ఒక ఎల్బీ నగర్ మొత్తం పరిధిలో మనకు ఇది ఇంత పర్సంటేజ్, ఇప్పుడున్నది 11%, 12% ఉన్నది. ఇప్పుడు ఐడియా లేదు, మేము ఏదో కొడుతుంటాం.
అదే మాదాపూర్ ఎగ్జామ్ కేసులో ఇది ఇట్ షుడ్ బి ఆడ రెంటల్ వాల్యూని బట్టి వేయాలి, నాట్ ల్యాండ్ బేస్డ్. రెంట్ బేస్డ్ ప్రోగ్రెసివ్ ప్రాపర్టీ ట్యాక్సేషన్ అంటాం ఎకనామిక్స్. దాన్ని కనుక అసలు మన రాజ్యాంగంలో ఉంది ఈ ప్రిన్సిపల్, చాలా మంది తెలియదు ఇది. ప్రాపర్టీ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, కార్పొరేట్ ట్యాక్స్ కానీ అన్ని ట్యాక్సేషన్లో రాజ్యాంగంలో ఏం చెప్తారంటే, మన రాజ్యాంగంలో ట్యాక్స్ కలెక్షన్ విధానం అనేది ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్. బికాజ్ వెల్ఫేర్ స్టేట్ కావాలంటే హై ఇన్కమ్ నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేసుకొని అది సొసైటీకి, ఎడ్యుకేషన్కు, హెల్త్కు, అగ్రికల్చర్కు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు పెట్టాలనేది రాజ్యాంగంలో ఉంది ఇది. సో ఇప్పుడు ఏమవుతుంది, యూనిఫామ్గా ఉంది. వాడు 50,000 కిరాయి వచ్చే హైటెక్ సిటీ వాడు అదే 2,000 కడతాడు. 5,000 రూపాయలు వచ్చే కిరాయి వచ్చే హైత్ నగర్ వాడో, ఎల్బీ నగర్ వాడో కూడా 2,000 కడతాడు. సో అక్కడ ఒక రెంటల్ అనేది ఫిక్స్ చేసి, సో దాని మీద 10% 15% వేయాల్సిన అవసరం, దీనికి కొంత ఎక్సైజ్ చేయాలి. అది చేస్తే మీకు దాదాపుగా మా అంచనా ప్రకారం 10-15 వేల కోట్లు వస్తుంది. అది ఇట్స్ వైబుల్, పబ్లిక్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. అవును, నీకు 50,000 కిరాయి వస్తున్నప్పుడు నువ్వు ఒక 5,000 కడతానికి ఏంటి, ఇప్పుడు వాడికి 5,000 వస్తుంది, వాడు 2,000 కడుతుంది. మనం అందరం లో ఇన్కమ్ ఏరియాలో ఉంటున్నాం కదా. సో కాబట్టి ఇది ఒక విధానం, ట్యాక్సింగ్ అంటే ఎక్కడ సామాన్యుడికి ఇబ్బంది లేకుండా వచ్చేది. సో ఇలాంటి మార్గాలు కొన్ని ఉన్నాయి. సో ఇది చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకొకటి ఏంటంటే, ఎక్కడన్నా అవకాశం ఉంటే సర్చార్జ్ లాగా ఫార్మర్స్ వెల్ఫేర్ కోసం ఏదైనా జస్ట్ ఒక 0.5% 1% కూడా మనం వేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కార్పొరేషన్ పెట్టి బ్యాంకర్లతో మాట్లాడి గవర్నమెంట్ షూరిటీగా ఉండి రైతుల అప్పులన్నీ కూడా ఇటు కార్పొరేషన్కి మళ్లించి, సో గవర్నమెంట్ ఆ కార్పొరేషన్కి చెల్లించేలాగా ఒక ప్రయత్నం అన్నది ఒక చర్చ. ఇది సాధ్యం కాదని కొంతమంది అంటున్నారు, అయిద్దని కొంతమంది. 100% సార్, ఇదేంటంటే అయిద్దా కాదా? ఇది అవుతుంది 100%. రిజర్వ్ బ్యాంక్ ఒప్పుకోదు అంటున్నారు కదా. లేదు చెప్తాను. ఇప్పుడు ఇవన్నీ ఊహాగానాలు. ఇప్పుడు ఏ బ్యాంక్ అయినా, ఇప్పుడు మనకు ఏదైనా అప్పు కావాలనుకుంటాం, ఒక వ్యక్తిగా అయినా ప్రభుత్వం అయినా, నీకు రెవెన్యూ చూపించండి, ఇస్తారు. అది రిజర్వ్ బ్యాంకు, అసలు రిజర్వ్ బ్యాంకు నాకు తెలిసినంత రిజర్వ్ బ్యాంక్ అంటే స్టేట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ కాబట్టి రిజర్వ్ బ్యాంక్ అనుమతి ఇవ్వచ్చు, అనుమతి అవసరం ఉండొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ఒక రెవెన్యూ సోర్స్ ఉన్న ఒక కార్పొరేషన్, ఇప్పుడు మీకు చెప్పాను జిహెచ్ఎంసీ, వెరీ క్లియర్ ఎగ్జాంపుల్. అంటే జిహెచ్ఎంసీ లాంటిది కావచ్చు. ఒక రెవెన్యూ సోర్స్ చేసి మనకు నెలకు దాదాపు ఒక 1,000 కోట్లు వచ్చే ఒక రెవెన్యూ సోర్స్ ఉందనుకుందాం, మనకు క్రియేట్ చేయొచ్చు. ఇంత పెద్ద చెప్పాను, 2 లక్షల కోట్లు ఆదాయం వచ్చే ఇంత పెద్ద ఎకానమీ, 15 లక్షల కోట్ల రాష్ట్ర జీడిపి ఉన్న ఇంత పెద్ద ఎకానమీలో ఆఫ్టర్ ఆల్ 15,000 20,000 కోట్లు నథింగ్ వాస్తవానికి. కాకపోతే అది వైబుల్ మార్గం ఏంటంటే ఇమ్మీడియట్గా, దీనికి టైం బౌండ్ తక్కువ ఉంది కాబట్టి, సో ఇమ్మీడియట్గా ఈ కార్పొరేషన్ ఏదైనా ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ అని ప్లాట్ఫామ్ కానీ క్రియేట్ చేసి, ఒక ఇన్కమ్ సోర్స్ దానికి లింకప్ చేసి, బ్యాంకుకు మనం షూరిటీగా దాన్ని ఒక గ్యారంటీగా పెట్టేసి, ఈ ఎంతైతే లోన్లు ఉన్నాయో అది 25,000 30,000 వాటెవర్, ఇదంతా ఈ ఫిల్టరింగ్ చేసిన తర్వాత అర్హత గల ప్రతి రైతుకు ఉన్న లోన్లు పూలప్ చేసి, మనం గవర్నమెంట్ అంటే లోన్ ఇచ్చినట్టు రైతులు కట్టినట్టే ఉంటుంది. టేక్ ఓవర్ ఉండదు అందులో. మనం రాష్ట్ర ప్రభుత్వం బ్యాంక్ నుంచి తీసుకుంటారు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఏదో ఒక బ్యాంక్ నుంచి తీసుకుంటారు. లేదంటే 2-3 బ్యాంక్ నుంచి కూడా తీసుకోవచ్చు, ఒక బ్యాంక్ కూడా అవసరం లేదు. ఇప్పుడు కాళేశ్వరం 18 బ్యాంకులు తీసుకున్నారు కాళేశ్వరం ప్రాజెక్టుకు. సో ఇవి తీసుకొని మనం ఆ రెవెన్యూకి లింకప్ చేయాలి. ఈఎంఐ మన ఇల్లు కట్టుకుంటే హౌస్ లోన్ లాగానే లింకప్ చేసుకుంటే మంత్లీ ఒక 30 నెలల 40 నెలల ఇక మనకు ఆ ఇన్కమ్ని బట్టి అది క్లియర్ అయిపోతుంటుంది. సో ఆఫ్టర్ 40 months 50 months తర్వాత మనకు అదంతా జీరో అయిపోతుంది. సో ఇది ఏంటంటే రెడీలీ అవైలబుల్ మోస్ట్ వైబుల్ ఆప్షన్. ఇది ఆప్షన్, ఇది చాలా ఈజీ ఆప్షన్ వాస్తవానికి. ఇది కాకపోతే అంటే ఏకకాలం ఉన్నారు కాబట్టి ఈ ఆప్షన్ ఈజ్ ఓన్లీ ఆప్షన్. ఓకే, కార్పొరేషన్ అనేది ఒకటే. అదే మనం ఇంకా వేరే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ప్రభుత్వం కనుక ఒకవేళ 5 ఎకరాల లోపల అందరికీ ఒకేసారి చేస్తాం, 5 ఎకరాల నుంచి 10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకు నెక్స్ట్ ఒక 6 నెలల తర్వాత చేస్తాం అనుకుంటే మన రిసోర్సెస్ కూడా చేయొచ్చు. కానీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు, ఏకకాలంలో అందరికీ చేస్తామన్నారు. కాబట్టి ల్యాండ్స్ అమ్మడం ద్వారా ఏమైనా సాధ్యాలు ఉన్నాయా? ఇప్పుడు చాలా పెద్ద ల్యాండ్ బ్యాంక్ ఉంది తెలంగాణలో. సరే, చాలా ఎకరాలు కబ్జా గురైంది గవర్నమెంట్ ల్యాండ్ కూడా గత ప్రభుత్వ హయాంలో, లక్షల ఎకరాలు. దాని అంతా టేక్ ఓవర్ చేసి వేలం వేసి అట్లా కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే అది వాస్తవానికి కదంటే ల్యాండ్ అనేది కొన్ని 50-60 సంవత్సరాల నుంచి పబ్లిక్ యూటిలిటీ కోసం ఉన్నది. అది ఇప్పుడు రేపు ఫ్యూచర్లో మనకు ఉంటుంది. ఫస్ట్ ఉన్న ల్యాండ్ని కాపాడుకోవాలి, అమ్మటం కాదు. కానీ ఇంకా ఎంక్రోచ్మెంట్ కాకుండా ఎక్కడన్నా ఎంక్రోచ్మెంట్కి అయినా వీలుంటే మళ్ళీ దాన్ని వెనకకి తీసుకోవటం, ఇది చేయాలి. ల్యాండ్ సేల్ అనేది ద లాస్ట్ ఆప్షన్. ఇంకా మనకి ఏది లేదు అనుకున్నప్పుడు అది మనం వ్యవసాయదారులు అంతే కదా, మనకు అన్ని మార్గాలు లేనప్పుడు ఆ ఉన్న ఎకరం 1 ఎకరం అమ్ముకున్న అమ్మాయిల పెళ్లి చేస్తుంటాం అలాంటిది. కానీ అది లాస్ట్ ఆప్షన్. అంత అవసరం రాదు తెలంగాణకు. మరి చాలా మంచి ఆర్థిక వ్యవస్థ చాలా మంచిది, 2 లక్షల కోట్లు ఉన్నది. సో ఈ సంవత్సరమే వాస్తవానికి మనకు వచ్చే రెవెన్యూ
ప్లస్ ఈ అనవసరమైన ఖర్చులు బడ్జెట్ తగ్గించుకుంటే 8-10 వేల కోట్లు మనకు ఇందులో నుంచి అడ్జస్ట్ అవుతాయి. అది పెద్ద సమస్య కానే కాదు అసలు. ఇంత పెద్ద ఈవెన్ 10% అండి ఒక్క సంవత్సరం యాన్యువల్ బడ్జెట్లో లెస్ దెన్ 10% ఇది. ఇప్పుడు బడ్జెట్ మనం ఎంతో ఖర్చు పెట్టాము కాదు, ఇప్పుడు మీరు చాలా ఈజీ అని కొట్టి పారేస్తున్నారు, కానీ రైతు బందే చాలా డిలే అయింది కదా మరి అట్టెట్లా? అంటే ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఇది చాలా దురదృష్టకరం, బహుశా నెక్స్ట్ టైం అట్లా ఉండదు. ఏమైందంటే డిసెంబరు 7వ తారీఖు నాడు ఎప్పుడైతే కొత్త ప్రభుత్వం చేతిలోకి వచ్చిందో అసలు అది కావాలన్నా అది ఆ భగవంతునికి తెలుసు, ఉన్న అధికారులకు తెలుసు, మనకు తెలియదు. డిసెంబర్ 30 వరకు ఏమన్నారు, డిసెంబర్ 27 నాడు 7,000 కోట్లు ఉన్నాయి, మనం మొత్తం రైతు బంద్ చేస్తామన్నారు. మీకు గుర్తుంది కదా? అవును. 3 రోజుల ముందు ఎలక్షన్. సరే, ఎలక్షన్ కమిషన్ ఒక రాజకీయ నాయకుడు దాన్ని మిస్యూజ్ చేసుకున్నాడు, మా వల్లనే వచ్చిందని, అది అగెనిస్ట్ ది కోడ్ ఆఫ్ కండక్ట్ కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆపేసింది. అంటే ఆ డబ్బులు ఉండాలా వద్దా? 7,000 కోట్లు ఉన్నాయని చెప్పింది కదా వాళ్ళే. డిసెంబర్ 7కి వచ్చేసరికి 0 అయిపోయినాయి. ఎక్కడ పోయినాయి? సో కాబట్టి ఏంటంటే ఈ లోపల ఇదంతా ఒక ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమై చేసేసరికి దీనికి కొంచెం గాడిలో పెడతానికి టైం పట్టింది. అందుకనే ఈ మన రైతు బంధు కొంత లేట్ అయింది. బట్ ప్రతి రైతుకి వేశారు కదా, ఈ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గత ప్రభుత్వంలో ఎట్లయితే వేశారో 10 ఎకరాలు 20 ఎకరాలు అందరికీ వేశారు, అందరికీ టైం ప్రకారం వేశారు. దాన్ని పబ్లిసిటీ చేయలేదు వీళ్ళు, ఎందుకంటే పబ్లిసిటీ చేయకూడదు కాబట్టి, ఓకే, ఎలక్షన్ కోడ్ కాబట్టి అందరికి వచ్చింది. సో కాబట్టి ఇప్పుడు మనకున్న ఆర్థిక వనరులతోని అనవసరమైన బడ్జెట్లు తగ్గించుకుంటారు కాబట్టి పెద్ద ఇబ్బంది కాదు ఇది. ఈవెన్ పెంచిన రైతు భరోసా కింద 10,000 నుంచి 15,000 పెంచారు, నెక్స్ట్ సీజన్ నుంచి ఇస్తున్నారు కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. కాకపోతే అందులో కొన్ని గైడ్ లైన్స్ క్రైటీరియా పెట్టాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీవే థ్యాంక్ యూ. సో ఇది జానయ్య సార్తో ఇంటర్వ్యూ. ఖచ్చితంగా ఇది చాలా ఈజీ, చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. కాకపోతే కొన్ని గైడ్ లైన్స్ పెట్టి కొంత నిబంధనలు పెట్టి కనుక ముందుకెళ్తే చాలా ఈజీగా చేసేయచ్చు అంటున్నారు రుణమాఫీ. చూద్దాం గవర్నమెంట్ ఏం చేస్తుంది, కార్పొరేషన్ పెడతారా, లేదు చెప్పినట్టుగా రకరకాల ఛార్జీల ద్వారా నిధులు సమకూర్చుకునే ప్రయత్నం చేస్తారా ఏంటన్నది చూడాలి. ఆగస్టు 15 లోపే కాబట్టి కార్పొరేషన్ పెట్టి సో బ్యాంకర్లతో మాట్లాడి ఆ పని పూర్తి చేసే అవకాశం అయితే కనబడుతూ ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.